సో దేవాలయాలు, సో టెంపుల్స్లో మనకి సరస్వతి, సో మనకి సరస్వతి టెంపుల్, సరస్వతీ దేవి ఆలయం అనేది వర్గల్లో కనిపిస్తున్నాను మనకి. సో సరస్వతీ దేవి ఆలయం. సార్ ఇక్కడ మనకి తెలంగాణలో ప్రధానంగా కనిపించే సరస్వతికి కనిపించిన రెండు దేవాలయాల్లో ఒకటి మనకు ఎక్కడనా అంటే మనకు బాసరలో కనిపిస్తుంది, రెండవది మనకు సిద్దిపేట జిల్లాలోని సో సరస్వతి అనేది ఎక్కడ సరస్వతీ దేవి ఆలయం సో వర్గల్లో కనిపిస్తుంది. ఈ వర్గల్లో కనిపించే ఇక్కడ కూడా ఏంటంటే నాగుల వసంత పంచమి రోజున మరి ఎవరైతే అక్షరాభ్యాసం చేసే వాళ్ళందరూ కూడా సో బాసర తర్వాత రెండవ అత్యధికంగా అక్షరాభ్యాసం జరిగేది ఎక్కడ అంటే మనకు సరస్వతి దేవి ఆలయం వర్గల్లో జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు లక్ష్మీ నరసింహస్వామి, సో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే బెజ్జంకిలో జరిగే జాతరనే బెజ్జంకి జాతర అని చెప్పి పిలుస్తున్నాను. ఇది సో బెజ్జంకి జాతర అని అంటారు. సో బెజ్జంకి జాతర, సో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంకా ప్రధానంగా కనిపించే కొండపోచమ్మ ఆ ఆలయం కూడా కనిపిస్తుందన్న. సో కొండపోచమ్మ, సో కొండపోచమ్మ ఆలయం ఇది కూడా మనకు ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లాలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా ప్రధానంగా కనిపించే జాతరలో మనకి టెంపుల్స్లలో కొమరవెల్లి, సో కొమరవెల్లి మల్లన్న ఆలయం, సో కొమరవెల్లి మల్లన్న ఆలయం. సో నెక్స్ట్ ఇంకా ప్రధానంగా కనిపించే మరి టెంపుల్స్లలో ఇంకా ఏమైనా ఉన్నాయో సార్ ఇక్కడ అంటే కోటిలింగేశ్వర ఆలయం, కోటిలింగేశ్వర ఆలయం. ఇది కూడా ఎక్కడ కనిపిస్తుంది మనకనంటే సో సిద్దిపేట జిల్లాలోనే కనిపించే ఆలయంగా చూస్తాం. నెక్స్ట్ ఇంకా ఏమైనా కనిపిస్తాయి సార్ అంటే వీరన్న స్వామి దేవాలయం అనేది బీజనపల్లిలో కనిపించడం అనేది జరుగుతుంది.